ఈరోజు మనం కొన్ని జాతీయాలు తెలుసుకుందాము. మొదట అల్పునికి ఐశ్వర్యం. అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు అని వేమన చెప్పాడు. అల్పునికి అధికారం మాత్రమే కాదు, ఐశ్వర్యం ప్రాప్తించినా ఇక పట్టపగ్గాలు ఉండవు. అవసరం ఉన్నా లేకపోయినా అడుగడుగున ఐశ్వర్య ప్రదర్శన చేస్తూనే ఉంటాడు. ఒక్కోసారి వారి ఐశ్వర్య ప్రదర్శన జనాలకు చిరాకు తెప్పిస్తుంది. ఒక్కోసారి వారి ప్రవర్తన నవ్వుల పాలవుతూ ఉంటుంది కూడా. వెనుకనికి ఒక అల్పుడికి కాలం కలిసొచ్చి ఐశ్వర్యం దక్కిందట. ఇక అప్పటి నుంచి అతగాడి తీరుతెన్నులే మారిపోయాయి. వేషభాషల్లో డాపు దర్పం ఒలకబోస్తూ ఊరేగేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక సహాయకుడు అతనికి గొడుగు పడుతూ ఉండేవాడు. ఒకసారి అత్యవసరంగా అర్ధరాత్రి వేళ బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో తన సహాయకుడితో గొడుగు పట్టించుకొని ఊళ్ళోకి బయలుదేరాడట. ఆ సందర్భంలో నుంచి వచ్చిన జాతీయమే అల్పునికి ఐశ్వర్యం.